ఆహా, మొదలు పెట్టేశాడు మనవాడు. సౌండ్ అయితే పెళ్ళి బాజానే. లేటనా పక్కనా? అక్కడ కొడుతుంటే ఇక్కడ సౌండ్ వినపడుతుంది. పక్కన దీనమ్మ ముగ్గుల్లో ఉంది. అదైతే మన ఉదయగాడ అయితే తుని స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మన ప్రజెంట్ అయితే ఉదయ్ ట్రైన్లో ఉన్నాము. ఈరోజు అయితే మనం ఉదయలో తుని నుంచి గుంటూరు వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. తుని స్టేషన్ చూపెడతాం అనుకున్నాం కానీ టైం అయితే అయిపోయింది. ట్రైన్ అయితే వచ్చేసింది. తొందరగా ఎక్కడంతో స్టేషన్ అయితే చూపించలేదు. హంసవరం స్లోగా పోతుంది. హంసవరం నుంచి వందే భారత్ అనుకున్నాం. వందే భారత్ అయితే కాదు, పప్పులా కాలేసాము. గేట్ దగ్గర నుంచి వ్లాగ్ తీస్తుంటే ఏదో ఇక్కడ పని లాగుతున్నట్టు బడ సౌండ్ అయితే వస్తుంది. సో సీట్లో కూర్చొని తీస్తున్నాను. ఇక్కడ కూడా మీకు వాయిస్ వస్తూనే ఉంటుంది. ట్రైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అరాజకం మాట. పీక్స్లో పోతున్నాడు. మన ట్రైన్ వైజాగ్ నుంచి తుని వరకు 96 కిలోమీటర్లు అయితే వచ్చింది. 96 కిలోమీటర్ల తర్వాత మనం స్టార్ట్ అయ్యాము. మన ట్రైన్ అయితే ఈరోజు 381 కిలోమీటర్లు అయితే జర్నీ చేయబోతున్నాం మనం ఈ ట్రైన్లో. అన్నవరం స్టేషన్ కూడా స్కిప్ చేసేస్తున్నాం. మన ట్రైన్కి అయితే అన్నవరంలో స్టాప్ లేదు. తుని తర్వాత సామర్లకోట నెక్స్ట్ స్టాప్ అయితే. తుని నుంచి 50 కిలోమీటర్ల తర్వాత నెక్స్ట్ స్టాప్. మధ్యలో స్టాప్లు ఏం లేవు. చాలా ట్రైన్స్కి అయితే తుల్లో స్టాప్ ఉండవు, అన్నవరంలో స్టాప్ ఉంటుంది. కానీ ఈ ట్రైన్కి అట్లా కాదు. తుల్లో స్టాప్ ఉంది, తర్వాత సామర్లకోటే. మనం ఇక్కడ దూరంగా చూసుకుంటే అన్నవరం సత్యనారాయణ స్వామి కొండ. అన్నవరం ప్రసాదం ఎంతమందికి ఇష్టం కిందనైతే కామెంట్ చేయండి. విశాఖపట్నం నుంచి తుని వరకు ఎలా వచ్చిందో అయితే నాకు తెలియదు. తుని నుంచి నేను ఎక్కినప్పటి నుంచి ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు. 110 అయితే పక్క 110 మెయింటైన్ చేస్తున్నాడు. మన వాడైతే ఫుల్ స్పీడ్తో గుంజుతున్నాడు. ఉదయ్ గాడు అయితే ఎక్కడ తగ్గేది లేదు, ఎక్కడ స్లో అయ్యేది లేదు. బీబస్ నుంచి పెడుతున్నాడు ట్రాక్ మీద మనవాడు. ఈ ఉదయం ట్రైన్ నెంబర్ తీసుకుంటే 22875. విశాఖపట్నంలో 5:20 అయితే స్టార్ట్ అవుతుంది. మనం గుంటూరు వెళ్ళబడికి 1:06 అయితే అవుతుంది. తుని నుంచి 50 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనం సామర్లకోట జంక్షన్కి అయితే వచ్చాము. మన ఉదయ్ గాడిది. తుల్లో నేను ఎక్కిన తర్వాత వ్లాగ్ అయితే తీయలేదు. కొంచెం సర్దుకోవడం ఇవన్నీ అవడంతో జంపు జలనే అయిపోయింది. మన ట్రైన్ నెంబర్ తీసుకుంటే 22875. విశాఖపట్నం గుంటూరు ఉదయ్ ఎక్స్ప్రెస్. మన వాడు విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు 381 కిలోమీటర్లు అయితే ర్యాంపే చేస్తాడు. మామూలుగా కొట్టాడు, చెత్త కొడతాడు. ట్రైన్లో ఎక్కినప్పటి నుంచి నాకు ఒకటే ఫీలింగ్, ఏదో డబ్బాలు వేసి అటు ఇటు ఊపుతున్నట్టు ఫీలింగ్ అయితే ఉంది. ఇప్పుడు దిగిన తర్వాత ప్రశాంతంగా అనిపించింది. కానీ ఇప్పటిదాకా అయితే బేబాత్సం అరాజకం అయితే చూపించాడు. ఊపుతా ఉన్నాడు. మీ వ్లాగ్లో కూడా కనబడుతూ ఉంటుంది. సౌండ్ అయితే అర్థమవుతూ ఉంటుంది మీకు. మన ఉదయగాడు అయితే సామర్లకోట జంక్షన్కి 7:33కి రావాలి. 7:50కి వచ్చాడు. 17 నిమిషాలు డిలే. 17 నిమిషాలు డిలే అంటే ఇందాక వందే భారత్ అని చెప్పాను కదా, ఆ టైంలో వందే భారత్ కాదు అది. కోచ్ ఫార్మేషన్ చూసుకుంటే అక్కడ C1 ఉంది,
ఆ ముందు ఇంజిన్ ఉంది వ్యాప్ 7 లోకో. ఈ చివరిని చూసుకుంటే C7 ఉంది అంతే. సామర్లకోట జంక్షన్ నుంచి అయితే ఉదయఘాట్ స్టార్ట్ అయ్యాడు. నెక్స్ట్ మనం వెళ్ళి ఆగేది రాజమండ్రి. మధ్యలో ఉన్న స్టేషన్స్ అన్నీ జంపు జలానియే, మనకైతే స్టాప్ లేవు. విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు సోర్స్ స్టేషన్ అయిన విశాఖపట్నం నుంచి అండ్ ఎండింగ్ స్టేషన్ అయినా గుంటూరు వరకు మన వాడు ఆగేది మొత్తం స్టాప్లు అనుకుంటున్నారు. 10 స్టాప్లు. విశాఖపట్నంలో స్టార్ట్ అయిన తర్వాత దువ్వాడ తర్వాత అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు. స్టేషన్ దాటిందో లేదో మనకు ఉదయం అంటే తెలిసిందే డబల్ డెక్కరు. పైన చూసుకుంటే అప్పర్ డెక్, కింద చూసుకుంటే లోయర్ డెక్. మనకు అక్కడ ఎక్కడ రాలేదు. ఈ సైడ్ సీట్లు కనపడుతున్నాయి కదా, ఈ సైడ్ సీట్ అయితే వచ్చింది మనకి. ట్రైన్కి అయితే మనకి ప్యాంటింగ్ కార్ లేదు, మొబైల్ ప్యాంటింగ్ కారే. ఇది గేటు మన స్టార్టింగ్లో తీసుకుంటే చాలా స్పేషియస్గా ఉంది. మొత్తం చాలా స్పేషియస్గా ఉంది. మన కోచ్లో సిట్టింగ్ కెపాసిటీ చూసుకుంటే 120 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు మనకి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇవి ఇలా వచ్చాయంటే ఎలక్ట్రికల్ బోర్డ్స్ చాలా కష్టం. కొంచెం ఇవి కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. మరి ఇక్కడ చూసుకుంటే ఒక మిర్రర్ కూడా ఉంది, చాలా నీట్గా ఉంది. వాటర్ కూడా బాగానే వస్తుంది. మనకి ఇక్కడ అనౌన్సింగ్ బోర్డు ఉంది కానీ పని చేయట్లేదు. పక్కనే స్టెప్స్ ఉండమాట అప్పర్ బెత్కి వెళ్ళడానికి. ఆ సైడ్ సీట్ ఎట్లా ఉంది, మన సీట్స్ ఏం అట్లా వచ్చింది. నాకైతే అటు ఇటు తిరగడానికి అయితే కొంచెం బెస్ట్. అది విండో సీట్ వచ్చింది అంటే కొంచెం అటు ఇటు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడాలి. పక్కన కూడా కొంచెం ఇబ్బంది పెట్టాలి. పూరి తిరుపతి కంపుబండి. ఇందులో కిందకి రా, ఇందులో ఇక్కడ ఇది క్లోజ్ చేసి పక్కన రాజమండ్రి RJY 200 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత రాజమండ్రి స్టేషన్కి అయితే వచ్చాడు మన ఉదయగాడు. ఒక 20 మినిట్స్ డిలేలో రాజమండ్రి స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చాడు. మనకు ఉదయగాడిని చూసుకుంటే కింద లోయర్ డెక్, అప్పర్ డెక్, మనకి ఎదురుకుండా విండో కనపడుతుంది కదా, ఇక్కడే మనకి సీట్ అయితే వచ్చింది. రాజమండ్రి స్టేషన్లో మన ఉదయగాడు అయితే 2 మినిట్స్ అయితే అవుతాడు. టైం అయితే ఇప్పుడు 8:47 అయింది. మన ఉదయగాడు రావాల్సిన టైం అయితే 8:18కి 20 మినిట్స్ డిలేలో రాజమండ్రి స్టేషన్లో మన ఉదయగాడు అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉన్నాడు.
రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ట్రైన్ వచ్చింది. ఏం ట్రైన్ ఇది? ధన్బాద్ అలపి బొకారో ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే మన ఉదయగాడ అయితే స్టార్ట్ అయ్యాడు. ఆగినంతసేపు ప్రశాంతంగా ఉంటున్నాడు, కానీ స్టార్ట్ అయితే మాత్రం అరాచకమే. ఉదయగాడ అయితే స్పీడ్ కొడుతున్నాడు, టార్చర్ కూడా చూపెడుతున్నాడు. ఎట్లా టార్చర్ అంటే డబ్బాలో కూర్చోబెట్టి అట్టి ఇటు ఊపితే ఎట్లా ఉంటుంది సేమ్ ఫీలింగు, మామూలుగా కాదు. ఎదురుకుండా బొక్కరావు చూసుకుంటే జనరల్ పొజిషన్ అది, కంపు. ఈ ఉదయం ఫస్ట్ టైం చూసుకుంటే సెప్టెంబర్ 29, 2019. అంటే ఉదయం స్టార్ట్ అయ్యి ఇప్పటికే 6 years అయితే అవుతుంది. 6 years కూడా కంప్లీట్ అవ్వలేదు. మట్లోనే మనకు పక్కన రాజమండ్రి బ్రిడ్జ్ అయితే వచ్చేసింది, గోదావరి బ్రిడ్జ్. ఒకసారి వ్యూ చూసుకుంటే ఇది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే బ్రిడ్జ్ మన గోదావరి బ్రిడ్జ్. మనకి అక్కడ ఆర్చ్ బ్రిడ్జ్ దగ్గర వ్యూ చూసుకుంటే ఆర్చ్ బ్రిడ్జ్ నుంచి ఒక ట్రైన్ అయితే వస్తుంది. ట్రైన్ ఫుల్ వ్యూ అయితే చూడొచ్చు, గూడ్స్ ట్రైన్. పాపడి మిఠా సోమ పాపడి రాజమండ్రి నుంచి 42, విశాఖపట్నం నుంచి 242 kilometers క్లియర్ చేసిన తర్వాత మన వాడి తాడేపల్లిగూడెంలో అయితే ఉన్నాడు. సేమ్ 20 minutes డిలే. రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం మధ్యలో అయితే మన వాడైతే మధ్యలో కొంచెం స్లో అయితే చేశాడు. ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి నెట్వర్క్ దగ్గరలో. తాడేపల్లిగూడెం నుంచి ఉదయగాడ అయితే స్టార్ట్ అయ్యాడు. 110 అంటే 110 పక్కా కొడుతున్నాడు. 20 minutes డిలే అన్న మాటే కానీ అసలు టైం ఎక్కడ తగ్గినట్టయితే చూపించట్లేదు. మొదలయ్యాడు కదా అరాచకమే. అండేసుకున్నాడు 110 ర్యాంపేజే, ఇంకా కొట్టుడు కొడుతున్నాడు మన వాడైతే. విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు వెళ్ళడానికి మన ఉదయగాడికి అయితే 5 hours టైం అయితే పడుతుంది. అండ్ విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు మన వాడి టోటల్ టైం చూసుకుంటే 7 hours 45 minutes.
సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ 20707. రెండు 289 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత ఏలూరు స్టేషన్లో మన ఉదయగాడు బ్యాక్ సైడ్ చూసుకుంటే వందే భారత్ వెళ్తుంది ఇప్పుడే ఏలూరు స్టేషన్ నుంచి. మన ట్రైన్ వీక్కి 5 days అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఆదివారం అండ్ లక్ష్మీవారం అయితే వన్ ట్రైన్ ఉంటుంది. వీక్కి 5 days మాత్రమే నడుస్తుంది. అండ్ ఎప్పుడు వచ్చామో తెలీదు, ఎప్పుడు స్టేషన్ దాటుతామో తెలీదు. అట్లా జరిగిపోతుంది. అరాచకం చేస్తాను మన వాడైతే, మామూలు అరాచకం కాదు. మన ఏలూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ తీసుకుంటే విజయవాడ. ఏలూరు దాటిన తర్వాత తెల్లప్రోలు స్టేషన్లో మనల్ని అయితే పక్కన పెట్టేశాడు. ఎవరికైతే దారి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మనమైతే. పక్కన ఎవడో వెళ్ళబోతున్నాడు. ఆల్రెడీ మనం ఒకసారి తుని దాటిన తర్వాత హంసవరంలో ఒక దానికైతే దారి ఇచ్చాం. సెకండ్ టైం ఇంకో దానికి దారి ఇస్తున్నాము. ఇది మన ఉదయగఢ్ పొజిషన్ అయితే. అది దీని అమ్మ ముగ్గుల్లో ఉంది. అది అయితే 130 కొట్టుకుంటా పోతున్నాడు. అక్కడ కొడుతుంటే ఇక్కడ సౌండ్ వినపడుతుంది. ఏ రేంజ్లో కొడుతున్నాడు చూడండి వాడైతే. తను పంపాడు, దీన్ని తీశాడు. ఒక 5 minutes అయితే కొంచెం రెస్ట్ ఇచ్చాడు ఉదయ్కి. ఫస్ట్ అయితే ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు మాత్రమే రన్ అయితే, తర్వాత అయితే గుంటూరు వరకు ఎక్స్టెన్షన్ చేశాడు. ఏంది సౌండ్లు వస్తున్నాయి కింద నుంచి. తెల్లప్రోలు ఇక్కడ నుంచి మహా అయితే విజయవాడ జంక్షన్ ఒక 40 kilometers అయితే ఉండవచ్చు. 45. సౌండ్ అయితే పెళ్ళి బాజానే ఒకసారి వినండి. సౌండ్ అయితే కంటిన్యూస్గా ఎక్కినప్పటి నుంచి ఒకటే బాజా, పెళ్లి బాజా వాయిస్తున్నాడు వీడు. విజయవాడ జంక్షన్ BZA. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే తీసుకొచ్చాడు విజయవాడ జంక్షన్లో. టైంకి అయితే వచ్చేసాం. టైం చేసుకుంటే 11:05 అయ్యింది. కరెక్ట్గా టైంకి అయితే తీసుకొచ్చాడు ఎగ్జాక్ట్గా. 349 kilometers కవర్ చేసిన తర్వాత మనం ఉదయగఢ్ అయితే విజయవాడ స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఆపాడు. అక్కడ తీసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మన ట్రైన్ అయితే ఆగింది. ప్లాట్ఫామ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3, 4, 5, 6 అన్ని ఖాళీగా ఉన్నాయి. అక్కడ గూడ్స్ ట్రైన్ ఒక్కటి ఉంది. టైం ఎంత అయింది? 11:16 అయింది. 11:15కి స్టార్ట్ అవ్వాలి. 11:16 అయింది టైము. స్టార్ట్ అవ్వచ్చు మనం ఉదయగఢ్ అయితే. ఇక్కడ నుంచి గుంటూరు వల్లనే మనవాడు ఎంత టైం తీసుకుంటారు అనుకుంటున్నారు? 11:15కి అయితే ఇక్కడ స్టార్ట్ అవి 1 గంటకి అయితే గుంటూరు వెళ్తుంది. ఇక్కడ నుంచి 36 kilometers గుంటూరు అయితే. 36 kilometers పోవడానికి మనవాడు దగ్గర 1:45 సంపాదించేస్తున్నాడు అన్నమాట. అప్పర్ డెక్ అంతా ఖాళీ, కింద లోయర్ డెక్ అంతా ఖాళీ, మొత్తం ఖాళీ ట్రైన్ మొత్తం ఖాళీ. మ్యాక్సిమం ట్రావెల్ చేసే వాళ్ళందరూ విశాఖపట్నం నుంచి విజయవాడ వరకే ట్రావెల్ చేస్తారు ఈ ట్రైన్లో. గుంటూరు వరకు చాలా తక్కువ. ట్రైన్ మొత్తం కలిపి ఒక 100 members ఉంటారా? 100 members కూడా ఉంటాం. 50 members ఉంటారు. కోచ్కి 5-6 members అయితే ఉన్నారు. విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి మనం ఉదయగఢ్ అయితే స్టార్ట్ అయిపోయాడు. విజయవాడకి బాయ్ అయితే చెప్పేస్తున్నాము. విజయవాడ తర్వాత గుంటూరే. ఇంకా మనవాడు కొడతాడో పిండుతాడో ఏదోటి చేస్తాడు. ఇక్కడ నుంచి చూద్దాము. తొందరగా తీసుకెళ్ళిపోతాడని చూపెడుతుంది. వేరే మా ట్రైన్లో 12:30 కల్లా వెళ్ళిపోతామని చూపెడుతుంది. 12:30 కల్లా వెళ్ళిపోతే గ్రేట్, లేదంటే ఇంకా పిండుడు. ఏలూరు దాటిన తర్వాత నుంచి మన పక్క నుంచి ఒక్క ట్రైన్ కూడా మనం క్రాస్ చేసి వెళ్ళలేదు. దుర్గమ్మ విజయవాడ కనకదుర్గమ్మ. మొదలు పెట్టేశాడు మనవాడు. ఎక్కడైనా బ్రిడ్జ్ దగ్గర రాబోతు ట్రైన్లు స్లో అవుతాయి. మనవాడు మాత్రం అందుకున్నాడు ఉదయగాడు. పొట్టాడు కదా, పొట్టాడు మాత్రం ఉంటుంది. కృష్ణమ్మ పక్కన గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది. మనవాడు సౌండ్ అయిపోయి అంటే ఈ బ్రిడ్జ్ సౌండ్ ఇంకాను
ఫుడ్ వాళ్ళు మాత్రం బాగా చిల్ అవుతున్నారు లోపల చేపలు పట్టుకుంటా. బాయ్ బాయ్ కృష్ణమ్మ. ఈ కొండ మీద టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ పేరు ఏంటో కామెంట్ అయితే చేయండి, నేనే తెలుసుకుంటాను. బస్సెస్ కూడా వెళ్తున్నాయి పైకి. టెంపుల్ ఉంది, పెద్ద అపార్ట్మెంటా ఏంటది, అదేంటో నాకు తెలీదు. కామెంట్ అయితే చేయండి. కృష్ణా కెనాల్ అయితే స్కిప్ చేసేస్తున్నాము. స్టాపులు ఎక్కడా లేవు, కొట్టుకుంటా పోవడమే. టైం చూసుకుంటే 11:28. బాయ్ బాయ్ కృష్ణా కెనాల్. ఏంది స్లో చేశాడు? ట్రాక్ మీదకి లారీ ఎక్కింది. లారీ మన పక్కన ప్యారలల్గా ఒక గూడ్స్ ట్రైన్ అయితే ట్రావెల్ అవుతుంది. వ్యాప్జీ హెచ్సి, వ్యాప్ కాదు వ్యాగ్జీ. మన కృష్ణా కెనాల్ జంక్షన్ తర్వాత మనమైతే గుంటూరు లైన్లోకి సపరేట్ అవుతాం. తెనాలి లైన్ వదిలేసి గుంటూరు లైన్లోకి అయితే చేంజ్ అయిపోతాం. అదే చేంజ్ అవుతుంది మన ఉదయ్ గాడు. అదిగో మెలికలు తిరుగుతున్నారు చూడండి ముందు. ఇటు సైడ్ క్లియర్గా కనపడదు, అటు సైడ్ వెళ్ళిపోదాం. మనకు క్లారిటీగా కనపడుతుంది ఇక్కడ నుంచి అయితే. ఇది తెనంగా వెళ్ళిపోతే మనం తెనాలి వెళ్ళిపోతాం. తెనాలి లైన్ తెనంగా వెళ్ళిపోతే తెనాలి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తిరుపతి, గూడూరు, చెన్నై అన్నీ వెళ్ళిపోతాం. ఇలా వెళ్ళిపోతాం తెనంగా. అండ్ బెంగళూరు కూడా ఇటు సైడ్ పోతాం. మనం ఇట్లా వెళ్ళిపోతే గుంటూరు లైన్. గుంటూరు నుంచి మనం సికింద్రాబాద్ వెళ్ళొచ్చు, ఢిల్లీ వెళ్ళొచ్చు, ఏమన్నా వెళ్ళొచ్చు. మన ఉదయగఢ్ విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు 7 hours 40 minutes అయితే తీసుకుంటాడు జర్నీ టైం అయితే. అది మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ వెళ్ళిపోతాడు. రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు మన వాడైతే 6 hours 55 minutesలోనే విశాఖపట్నం అయితే తీసుకెళ్ళిపోతాడు. వచ్చేటప్పుడు ఎక్కువ టైము, వెళ్ళేటప్పుడు తక్కువ టైము. కృష్ణా కెనాల్ దాటిన తర్వాత మన వాడి స్పీడ్ అయితే ఇది 90 కొడుతున్నాడంటే 90 కొడుతున్నాడంటే 36 kilometersకి ఎంతసేపు ఈజీగానే వెళ్ళిపోతాడు. మరి ఎంత టైం అయితే తీసుకుంటున్నాడు నాకు అర్థం కాలేదు. స్పీడ్ లాగుతూనే ఉన్నాడు. పెళ్లి బాజా మోగుతూనే ఉంది, బ్యాండ్ బాజా డబ్ 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 కొడుతూనే ఉన్నాడు. వేరేజ్ ట్రైన్లో చూసుకుంటే మంగళగిరి వచ్చేసింది. అప్పుడే 264 kilometers అయితే క్లియర్ చేసేస్తున్నాం. ఈ మంగళగిరిలో ఫేమస్ అయితే టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ పేరు అయితే కామెంట్ చేయండి. మంగళగిరి స్టేషన్కి అయితే రేకులు లేవు, వర్షం పడితే. మనం మంగళగిరి ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ప్లాట్ఫామ్ మీద ఆక్కుంటా, మనకు స్టాప్ లేదు కదా. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. మన వాడైతే కొంచెం తొందరగానే పట్టుకొచ్చాడు. కొంచెం తొందర ఏంటి, చాలా తొందరగా అయితే తీసుకొచ్చాడు. మన ఉదయగఢ్ కుట్టిన కొట్టుడికి 1 గంటకి రావాల్సిన ట్రైన్ 12:05 నిమిషాలకి అయితే వచ్చేసింది. దగ్గర 39 నిమిషాలు ముందుగా అయితే ఉదయగఢ్ తీసుకొచ్చేసాడు. వీడి కొట్టుడు మామూలు కొట్టుడు కాదు, చిత కొట్టుడే. ఎవడన్నా కొడతాడో లేదో కానీ వీడైతే చంపేశాడు. 110 అయితే ఇంకా తగ్గలేదు, పీక్స్లో పట్టుకున్నాడు. విజయవాడ దాటిన తర్వాత నేను లేట్ అవుతుంది అనుకున్నాను. లేట్ అన్నా తొక్క అన్నా, లేటు లేదు ఏం లేదు, ఎర్లీగా తీసుకొచ్చి పారేశాడు. మనకి విశాఖపట్నం నుంచి విజయవాడకి రావడానికైతే దీనికి మించిన ట్రైన్ అయితే ఇంకొకటి ఏం లేదు, ఉదయ్కి మించిన ట్రైను ఇది. ఫ్రెండ్స్ ఈ ఉదయగఢ్ వ్లాగ్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్.